రే బంగారు పాప పాప బంగారు పాప లేక మళ్ళీ నా బంగారు కదమ్మా నా బుజ్జి కన్నా అటు తిరిగేసింది కదా ఏమైపోతుందిలే అమ్మా లేకమ్మా లేకమ్మా లేమ్మా 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 అమ్మమ్మ పాప 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 అరే 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 మళ్ళీ పడుకుంటున్నారా నువ్వు లేట్ అవుతుంది బడికి పాప 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 అమ్మా 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 పాప 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 ఒరే బంగారు 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 పాప త్వరగా బ్రష్ చేసుకోమ్మా నేను నైట్ 3 గంటల వరకు చదువుకున్నాను తెలుసా నువ్వు త్వరగా తయారై బడికి వెళ్ళాలమ్మా అయ్యో నిద్ర వస్తుంది కాదురా సాయంత్రం కాదురా బాగా చదువుకోవాలి బాగా చదువుకొని నేను 100కి 100 మార్క్స్ తెచ్చుకుంటాను సరేనా కాఫీ తాగు తాగు సరే కాఫీ వద్దులే బ్రష్ చేసుకో అబ్బా అలాగంటే ఎలాగమ్మా మనకెవరున్నారు నాకు నువ్వు నీకు నేనే కదరా నువ్వు బాగా చదువుకుని మన ఫ్యాక్టరీలో నువ్వే చూసుకోవాలి కదా ఎందుకు బాబీ పొద్దు నుంచి చంపుతున్నావు ఫ్యాక్టరీ అని నువ్వు చూసుకోవచ్చు కదా నువ్వే చూసుకోవాలి నేను చూసుకోను పిన్నాల నుంచి నేనే చూసుకుంటున్నాను కదా నాకు చాక్లెట్స్ కావాలి ఓ మరి ఐస్ క్రీమ్ బోల్డ్ అన్ని సాయంత్రం సినిమాకి తీసుకెళ్తావా తప్పకుండా దానికన్నా ముందు స్కూబా డైవింగ్ అలాగే దానికన్నా ముందు వాటర్ ఫ్రంట్ తీసుకెళ్తా అలాగే అయితే నేను వెళ్ళి పడుకుంటా అలాగే తొందరగా అలాగే ఒరే గురుజీ టెన్షన్ పెట్టక త్వరగా చెప్పు ప్రకాష్ చెప్పు మనల్ని 2 సంవత్సరాలుగా ఏడిపిస్తున్న అమౌంట్ అండి బాబు ఆ 30 లక్షలు వచ్చేసిందా వెరీ గుడ్ ఎన్నాళ్ళు ఏడిపించాడు యూస్లెస్ ఫెలో మొత్తానికి నువ్వు సాధించావా యు ఆర్ గ్రేట్ ఇది ఆ అమౌంట్ అది ఓహో అదే ఇది నీకే నెక్స్ట్ ఏంటో చెప్పండి ఏంటంటే అలా ఉండిపోయారు నీతో కొంచెం మాట్లాడాలి అది కాదురా పాప నేను ఇంకా ఎంతకాలం నీకు ఇలా తినిపించాలరా ఇంతకాలం సరే ఒక ముద్ద అది కాదురా పాప నువ్వు పెళ్లి చేసుకోవాలి బోల్డ్ పిల్లలు కనాలి రేపు నువ్వు కూడా నన్ను ఇలా చూసుకోవాలి కదరా నేను ముసలోడిని నా వయసు అయిపోతుంది రేపు నేను చచ్చిపోయాను అనుకో నిన్నెవరిలా చూసుకుంటారు ఎవరిలా తినిపిస్తారు అంటే నేను పెళ్లి చేసుకుని నిన్నొక్కడిని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలా కుదరదు ఓ మై గాడ్ హోబాత్ నై రే నన్ను ఇక్కడ నుంచి పంపించేద్దాం అనుకుంటున్నావా నువ్వు లేకుండా నేను మాత్రం ఉండగలనురా అందుకే బ్రహ్మాండమైన ప్లాన్ వేశాను అల్లుడు గారు మనతో పాటే ఉంటారు నువ్వు అనరా చాలు అబ్బాయి చాలా మంచివాడరా నాకు బాగా తెలుసురా బాబీ నీకోసమా కాదు క్యూ సార్ పార్లే ఫ్రెంచ్ వచ్చా యు నో ఫ్రెంచ్ ఇంగ్లీష్ కూడా రాదా అరే అది కాదురా పాప వెరీ గుడ్ ఊరుకుండు దొంగలు ఇలాగే ఇంట్లోకి వస్తారు ఐ నో వాట్ ఐ యామ్ డూయింగ్ యు జస్ట్ కీప్ షట్ అప్ అయ్యో హిందీ తెలియమా హిందీ
कराची मुंबई इंडिया हाँ हम आपके हैं कौन दीदी तेरा दीवर दीवाना यू डोंट नो तमिल तमिल जाते हैं मद्रास तमिलनाडु इंडिया अंबे अंबे कोल्लादे जीन्स जीन्स यू डोंट नो शट अप మాట్లాడరా చంపుతురా పాప ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా బాబోయ్ ఏంటిడు क्या रे क्या అరే क्या देख रहे हो పెళ్లి చూపు చూస్తున్నావా అరే బంగారం బావునానా నచ్చానా బావునానా అదృష్టం ఉండాలిరా పెళ్లి చేసుకుంటావా పెళ్లి 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 చేసుకుంటావా నీకు ఆ ధైర్యం ఉందా మాట్లాడు బే మీరు నాకు భలే నచ్చారండి గురుజీ మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది నేను రెడీ తప్పేలేదురా ఈ అబ్బాయిరా నేను అప్పటి నుండి చెప్తున్నాను నువ్వే వినిపించుకోవట్లేదు ఏమీ అనుకోలేరా ఏమి అంటూ అనుకోకు బాబు కొంచెం అల్లరి పిల్ల నువ్వే సర్దుకోవాలి నీకు నచ్చాడా మన ఇంట్లోనే ఉంటే ఓకే ఓకే నీ సంగతి ఏంటి బాబు మీ అమ్మాయితో కొంచెం మాట్లాడాలి ఏంట్రా నాకెవరు లేరండి బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు ఒకవేళ ఉండుంటే అది చాలా భయంకరమైనది అయి ఉండొచ్చు అండి లేకపోతే మంచిదే అయి ఉండొచ్చు నాకేం తెలియదు ఇన్నాళ్ళు గాలిపటంలా సముద్రం మీద తిరుగుతున్నాను ఒంటరితనం ఎవరు లేనితనం ఎవరైనా ఉంటే బాగుండని నా కోసం సడన్ గా మీ బాబీ గారు ప్రపోజ్ చేసేసరికి నాకేం అర్థం కాలేదండి మీ బాబీ గారు నాకు చాలా ఇష్టం అండి పొద్దున మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కూడా మీతో పాటే ఉండాలనిపిస్తుంది మీకు అభ్యంతరం లేకపోతే నా మీద నమ్మకం ఏమండే అలా ఇచ్చేస్తున్నారేంటండి ఎవరిని చూస్తే బాగుండదండి ఎత్తుడు కళ్యాణం కానుంది కన్నే జానకి కళ్యాణం కానుంది కన్నే జానకి వైభోగం రానుంది రామచంద్రుడికి వైభోగం రానుంది రామచంద్రుడికి దేవతలే దిగి రావాలి జరిగే వేడుకకి రావమ్మ సీతమ్మ సిగ్గుదొందరలో రావయ్య రామయ్య పెళ్లి శోభలతో వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా వర్షంలో తడిసే సంద్రంలాగా ఊరేగే పువ్వుల్లో చెరిగే నవ్వుల్లో అంతా సౌందర్యమే అన్నీ నీ కోసమే వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగా వర్షంలో తడిసే సంద్రంలాగా
మనసే